హలో వాళ్ళు. సో ఈరోజు వచ్చేసి డోన్ మార్కెట్కి వచ్చానండి బాబు. నిద్ర ఫుల్ వచ్చేసింది. పొద్దున్నే 1:30కు వచ్చేసాను మార్కెట్లోకి. సో మార్కెట్ అయితే చాలా బాగుంటుంది. మనకు నంద్యాల జిల్లా డోన్లో జరుగుతుంది అనమాట. తెల్లవారుజామున జరుగుతుంది మార్కెట్. సో రైతులు మొత్తం కూడా సాయంత్రం పూట తెంపి పెట్టుకుంటారు వాళ్ళ మాసుల్ని, సరుకుల్ని పొద్దున్నే తెచ్చి పెడతారు ఇక్కడ. సో ఎలా ఉంటుందంటే సో కళ్ళు ఇట్లా మూసుకొచ్చేస్తాయి, ఫుల్ నిద్ర వచ్చేస్తుంది చాలామందికి. చూస్తున్నారు కదా, మనకు ఈ విధంగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. అంటే నేను ఇక్కడ చూస్తున్నది ఒక్క షాప్ మాత్రం మేడం. చూశారు కదా, ఇది మార్కెట్ చాలా బాగుంటుంది. అంటే మనకు ఇక్కడి నుంచి సిరిసిల్ల, సిద్దిపేటకు, హైదరాబాదుకు మనకు టమాటాలు ఇక్కడ నుంచి మార్కెట్ నుంచి వెళ్తాయి, యాపిల్ నుంచి కూడా వెళ్తాయి. ఈ మార్కెట్ వచ్చేసి టైమింగ్ ఒక్కొక్క రోజు తిరిగి ఉంటుంది. ఒకరోజు 1:30, 2:30, 3:30కి స్టార్ట్ అయితే, ఇంకో రోజు 4:30, 5:30, 6:30కి స్టార్ట్ అవుతుంది. ఒకటే మనము కాకరకాయలు వేస్తున్నాం. మన కాకరకాయలు ఇవ్వండి. మన కాకరకాయలు అయితే అయిపోయాయండి మార్కెట్లో. అమ్మేసాను మొత్తం కూడా. ఎలా అమ్మేసానంటే వ్యాపారం అంతా పెద్ద మోసం ఏది ఉండదన్నమాట. సో చెప్తా చూడండి, ఫ్యాక్ట్ చెప్తా. ఫస్ట్ ఒక 20 కేజీలు వచ్చేసి, సో ఫస్ట్ 20 కేజీలు కేజీ 20 మాత్రం అమ్మేశాను. తర్వాత ఒక 20 కేజీలు వచ్చేసి కేజీ 12 మాత్రం అమ్మేశాను. తర్వాత 20 కేజీలు వచ్చేసి కేజీ 15 మాత్రం అమ్మేశాను. సో ఈ విధంగా అమ్మేశాను. అంటే హైప్ నుంచి డౌన్ అయ్యి, డౌన్ నుంచి మళ్ళీ హైప్ అయింది. అంటే ఈ విధంగా లైఫ్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయన్నమాట. మీకు ఇక్కడ చూపిస్తా చూడండి, చాలామంది ఆకుకూరలు కూడా అమ్ముతారు. సో చూపిస్తా చూడండి ఇక్కడ ఆకుకూరలు. హలో వాళ్ళు, మనకి ఇది నేషనల్ హైవే 44 అండి. మనకు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంటుంది అంటే మనకు ఈ హైవే వచ్చేసి సో కాశ్మీర్ టు కన్యాకుమారికి ఉంటుంది. సో హైవే కానుకొని ఈ మార్కెట్ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, డోన్ కూరగాయల వెజిటేబుల్స్ మార్కెట్ అండి. సో అందరూ కూడా ఆకుకూరలు అమ్మే వాళ్ళు ఎలా ఉంటారు చూడండి. మనకు అన్ని రకాల ఆకుకూరలు దొరుకుతాయి ఇక్కడ. అంటే పొద్దున్నే వచ్చేస్తారు. ఎన్ని గంటలకు వచ్చేసారంటే వాళ్ళు పొద్దున్నే తెల్లవారుదామున 3:30కి 4:30కి వచ్చేస్తారు. చాలామంది ఆకుకూరలు అమ్ముతారు. ఇట్లే మనం లోపలికి వెళ్ళిపోతే, సో ఎక్కడికంటే సో అక్కడ లోపలికి వెళ్ళిపోతే కూరగాయలు, సో మనం ఇందాక ఎలా అమ్మామో అదే విధంగా అమ్ముతాం అనమాట. సో ప్రతిరోజు ఉంటుంది ఇదే విధంగా మార్కెట్. చాలా సో చుట్టుముట్టు పల్లెలు మొత్తం కూడా చాలా అద్భుతంగా అమ్మేస్తారు ఇక్కడికి. సో చాలామంది వస్తారు. సో ఆకుకూరలు మొత్తం కూడా ఈ విధంగా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, మొత్తం ఆకుకూరలు సో ఈ విధంగా ఉంటాయి. నిమ్మకాయలు నిమ్మకాయలు తాజా నిమ్మకాయలు, కాశ్మీర్ నిమ్మకాయలు. అబ్బా కాశ్మీర్ నిమ్మకాయలు అంటారులే. సో కాశ్మీర్ కనిపిస్తుంది కోసి అందులో. మనకు చాలామంది వచ్చారు కదా మార్కెట్కి. ఈరోజు ఇంకా స్ట్రెంత్ తక్కువ ఉందబ్బా మనకు. ఇక్కడ వచ్చేసి చాలామంది ఇక్కడ చూస్తే చూడండి, ఇక్కడ ఒకటి మండి కనిపిస్తుంది కదా, ఈ మండి ఫుల్గా అయిపోతుంది టమాటాలతో. సో ఇప్పుడైతే టమాటాలు రాలేదు కానీ సో మార్కెట్ రేటు కూడా చాలా డౌన్ అయిపోయింది టమాటా వచ్చేసి. సో మునక్కాయలు వచ్చేసాయి. ఈ విధంగా ఉంటుంది మనకు. నేను చెప్పేది ఏమిటంటే ఈ వీడియోలో, సో హైదరాబాద్ నుంచి చాలామంది వ్యాపారస్తులు వస్తారు ఇక్కడికి, అంటే టమాటా పరంగా. సో టమాటా పరంగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో అనమాట. సో డోన్ మార్కెట్ తెల్లవారుజామున ఈ విధంగా జరుగుతుంది. ఓకే డన్. ఒక్కొక్కరు ఒక బస్తా అనేది ఎవరు కొనరు. చాలామంది డోన్ చుట్టుముట్టున్న పల్లె పరిసర ప్రాంతాల్లో ఉండే సో వాళ్ళు ఊర్లలో అమ్ముకునే వాళ్ళు చాలామంది వస్తారు ఇక్కడికి. అందుకని ఈ విధంగా మనం కేజీలలో అమ్మాలి. ఎవరు చెప్పింది ట్రావెలింగ్ చేసి రైతు పని చేయకూడదా? సో అన్నీ చేయాలి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు కనిపిస్తున్నాయి? 5 ఏళ్ళు. సో ఒకేళ్ళతో అన్నం తింటావా? మళ్ళీ చెప్తున్నా, ఒకేళ్ళతో అన్నం తింటావా? ఇట్లా ఇది ఒక ప్లేట్ అనుకో. సో ఈ ప్లేట్లో 5 ఏళ్ళు పెట్టుకుంటేనే అన్నం తింటావు. సో ఒకేళ్ళు పెట్టుకుంటే ఒక్కొక్క మెతుకు వస్తుంది. అందుకే చేతికి ఎన్ని ఏళ్ళు ఉంటే అన్ని పనులు ఉండాలి. అర్థమవుతుందా? చేతికి ఎన్ని ఏళ్ళు ఉంటే అన్ని పనులు ఉండాలి. సో నేను ట్రావెలింగ్ చేస్తానని చెప్పాను కరెక్టే. ట్రావెలింగ్తో పాటు సో వీలైనప్పుడు పొలం పని కూడా చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.